మినిమంలో మినిమం ఆయన 5,000 అమ్ముతుంటే ఈయన 4,700 4,600కు ఇచ్చేస్తాడు. ఓకే. అంటే ₹400 పర్ స్క్వేర్ ఫీట్ కలిసి వస్తుంది. ఓకే. ₹400 పర్ స్క్వేర్ ఫీట్ ఆటోమేటిక్గా 2,000 స్క్వేర్ ఫీట్ తీసుకునే వాడికి అక్కడే కనిపిస్తుంది 8 లక్షలు ఖర్చు. అంతే. అదొకటి. నెక్స్ట్ ఇన్వెస్టర్ తోటి మనం వెళ్తే ఇక్కడ మాట్లాడుకుంటాం వాడికి ఇచ్చేవాడికి లాభం, కొనే వాళ్ళకి లాభం. లాభం. నెక్స్ట్ మనం నెగోషియేట్ చేసుకునేటప్పుడు కూడా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత రిజిడ్గా ఉంటారు. నాకు ఫ్లోర్ రైజ్ ప్రైస్, ఈస్ట్ ఫేస్ ప్రీమియం, వారు ఎన్ని ఉన్నాయంటే క్లబ్ హౌస్ ప్రీమియం, ఈస్ట్ ఫేస్ ప్రీమియం, ఫ్లోర్ రైజ్ ప్రీమియం, తర్వాత అక్కడ పూల్ ఉంటే పూల్ ఫేస్. మనం ఏదో ఇళ్లలో ఉంటామా, పూల్లో చూస్తూ కూర్చుంటామా, ఏం చేస్తాం? ఏదో అదనంగా ఉండి లేదు నేను ఇంత అనుకున్నాను స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ నార్మల్గా కొనుక్కోవాలని వాళ్ళకి అది ఇప్పుడు మనము పిచ్చికి మనము అంతు లేదు. అంతే. అది వాళ్ళకి అది పట్టేసింది కావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు పెడతారు అది ప్రీమియం పెట్టి. అదే చూసి ఆ మనిషిని గమనించి వీడి చెప్తే చేసేస్తాడని చందంగా చూసేస్తున్నారు వాళ్ళు కూడా అట్లా. సో నేను చెప్పేది ఏంటంటే మామూలు సామాన్య మానవుడికి ఎవరికైనా సరే మనం ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ నిర్ధారణ చేసుకుని చక్కగా హ్యాపీగా ఇన్వెస్టర్ ఫ్లాట్స్లో అన్ని కాగితాలు కూడా ఇన్వెస్టర్ తోటి ఎంటర్ అవ్వాలి, ఇన్వెస్టర్ తోటి మాట్లాడుకోవాలి, అన్నీ కూడా బిల్డర్ తోటి ఇన్వెస్టర్ కలిపి ట్రైపార్టైటెడ్గా చేసుకుని బిల్డర్ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవాలన్నమాట. తీసుకుంటే రేపొద్దున బిల్డర్ కూడా ఏ స్టేజ్లో ఉందో, 5th స్టేజ్, 6th స్టేజ్, 7th స్టేజ్ ఏ స్టేజ్లో ఉందో అక్కడి నుంచి బిల్డర్ మిగతా డబ్బులు కట్టించుకుంటాడు. మనం డబ్బులు కట్టేటప్పుడు మాత్రం ఏ స్టేజ్ దాకా కంప్లీట్ అయిందో ఆ స్టేజ్ దాకానే కట్టాలి. ఓకే.